విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయురాలని విద్యార్థులే హత్య చేయడం సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఘటన అంటూ ప్రైవేటు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులకు భద్రత లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. తమ భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకురావాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇక దీనిపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. నల్గొండ జిల్లాలో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు అయితే స్వచ్ఛందంగా బంధులు నిరసన వ్యక్తం చేస్తాను. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ట్రెస్మా ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భారీ కూడా ప్రైవేట్ టీచర్లు అయితే ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి కొనసాగుతాం. దీనికి సంబంధించి కూడా వీళ్ళు ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేస్తున్నారు, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు ఎటువంటి రక్షణ కోరుతున్న విషయాలు తెలుసుకోవడానికి మన దగ్గర కొంతమంది ట్రెస్మా సభ్యులతో పాటు అదేవిధంగా టీచర్స్ వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏదైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. మెయిన్గా టీచర్స్కి కావాల్సింది సేఫ్టీ అండి. సేఫ్టీ కావాలి, సేఫ్టీ కోసం అని వచ్చాము. అండ్ సొసైటీని బిల్డ్ చేసే టీచర్కే సేఫ్టీ లేకపోతే ఈ సమాజం ఎటువైపు వెళ్తుంది? ఇంతటి దారుణానికి ఉడిగట్టిన స్టూడెంట్స్కి శిక్ష పడేలాగా ప్రభుత్వం చేయాలని మేము కోరుతున్నాం. అసలు ఇట్లాంటి క్రూయల్ బిహేవియర్ స్టూడెంట్స్లో ఎందుకు వస్తుంది? కారణాలు ఏంటి? ఫస్ట్ కనుక్కోవాల్సింది పేరెంట్స్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో, వాళ్ళు బయట ఏం చేస్తున్నారో, స్కూల్కి వెళ్తున్నారా లేదా అని గమనించాల్సింది పేరెంట్సే. ఫస్ట్ టీచర్ ఈజ్ ద పేరెంట్ అండ్ నేచర్. వాళ్ళు పెరిగే ఎన్వైర్న్మెంట్ కూడా ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఉండే ఎన్విరాన్మెంట్లో అంతా కరెక్ట్గా లేకపోతే ఆ ప్రభావం డెఫినెట్గా పిల్లల మీద పడుతుంది. ఇలాంటి అగత్యానికి ఊడిగడతారు వాళ్ళు. సో మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ప్రైవేట్ టీచర్స్కి భద్రత కల్పించండి. అండ్ పేరెంట్స్ మార్క్స్ కోసమో దేనికోసమో పేరెంట్స్ టీచర్స్తో గొడవ పడడం కాదు. ఫస్ట్ వాళ్ళ పిల్లల బిహేవియర్ ఎలా ఉందో కనుక్కోవాలి. మార్క్స్ ఏముందండి, వాళ్ళు వస్తే రేపు రావు. కాకపోతే పిల్లాడికి మెయిన్గా బిహేవియర్ అనేది నేర్పించడం అందరి బాధ్యత. దీనికి మీరు చెప్పండి, మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఏం కూడా ఎక్కడ చూసినా కూడా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల మీద కావచ్చు, యజమానుల మీద ఇబ్బందులకు గురవుతున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఉపాధ్యాయులకి ప్రత్యేకంగా ముందు ప్రొటెక్షన్ కావాలి. ప్రస్తుత విద్యా వ్యవస్థలో విద్యార్థుల యొక్క దారి అనేటువంటిది సరిగ్గా ఉండట్లేదు, ప్రవర్తన అనేటువంటిది సరిగ్గా ఉండటం లేదు. ముఖ్యంగా దాని ప్రధాన కారణం ఇంటి దగ్గర నుంచి కూడా పిల్లలు సరైనటువంటి పద్ధతితోటి పెరగటం అనేటువంటిది జరగట్లేదు. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల యొక్క ప్రవర్తనని గమనించుకోవాలి. వాళ్ళు ఏ విధంగా మెలుగుతున్నారు, ఎంతసేపు స్కూల్కి వచ్చి ఫోన్లు చూస్తున్నారు, వాళ్ళు పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఫోన్స్ అనేటువంటిది ఎవరు ఇస్తున్నారు? పేరెంట్స్ ఇస్తున్నారు పిల్లలకి ఫోన్స్. మరి వాళ్ళు ఏం చూస్తున్నారు ఏంటనేటువంటిది కనీసం కొంత సమయమైన పిల్లల యొక్క ప్రవర్తన గురించి వాళ్ళు సమయాన్ని కేటాయించాలి. వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అనేటువంటిది పాఠశాలకు వచ్చి కూడా ఉపాధ్యాయుల దగ్గర నుంచి వాళ్ళ యొక్క ప్రవర్తన గురించి తెలుసుకోవడం అనేటువంటి క్రమం తప్పకుండా చేయాలి వాళ్ళు. దానివల్ల విద్యార్థుల యొక్క ప్రవర్తనలో మార్పు రావచ్చు. వాళ్ళు ఏ విధంగా ఉండాలి సమాజంలో, పాఠశాలకు వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఉపాధ్యాయులతో ఎలా మెలగాలి, తోటి విద్యార్థులతో ఎలా మెలగాలి, ఇవన్నీ కూడా తప్పకుండా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా కొంత గైడెన్స్ అనేటువంటిది తప్పనిసరిగా ఇవ్వాలి. అది కూడా పేరెంట్స్ ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాలి. ఎంతసేపు ప్రతిదాన్ని టీచర్స్ మీదకి పాఠశాల మీదకి నెట్టేయడం అనేటువంటిది అది కరెక్ట్ విధానం కాదు. ప్రస్తుత విద్యార్థులే రేపటి పౌరులు. మరి ఈ విధంగా విద్యార్థులు తయారైతే రేపటి మన సమాజం పరిస్థితి ఏంటి? ఎక్కడ ఉంటుంది? ఒక విలువ అనేటువంటిది, మానవతా విలువలు అనేటువంటివి ఎక్కడా లేవు. మరి దీని గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి, ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి ఈ విషయం గురించి. మీరేం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? నేటి బాలలే రేపటి పౌరులు సార్. కాకపోతే పేరెంట్స్ ఏ చిన్న విషయానికి స్కూల్కి వచ్చి టీచర్స్ని అడగడం, మేనేజ్మెంట్ని అడగడము. ఫస్ట్ మీరు పిల్లల్ని అడగాలి, అసలు ఏం జరిగింది స్కూల్లో, టీచర్స్ ఏమన్నారు ఫస్ట్ పిల్లల్ని అడగాలి. లేదు, ఇట్లా పేరెంట్స్ పిల్లల్ని అడగగానే వచ్చి స్కూల్కి వచ్చి టీచర్లని అనడము, మేనేజ్మెంట్ అనడము, వాళ్ళకేంటి పిల్లలకి ఏంటిది ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు ఈరోజు ప్లస్ అయింది, రేపు వాళ్ళకే పేరెంట్స్కే ప్రాబ్లం. వాళ్ళు పెద్ద అయ్యాక ఎలా అంటే ఇప్పుడు ఇంత హింసకు పాల్పడింది అంటే రేపు ఇంకా వీళ్ళని చూసి ఇంకొకరు ఇప్పుడు రేపు టీచర్లకు అలాంటి సేఫ్టీ లేదు. ఇప్పుడు మాకు చెప్పడానికి కూడా అట్లాంటి భయ పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఫస్ట్ పేరెంట్స్ అసలు ఏం జరుగుతుంది, మొబైల్స్ మెయిన్, మొబైల్స్ వల్ల ఇది పెద్ద ఇష్యూ జరుగుతుంది సార్.
కొంచెము పేరెంట్స్ కూడా కొంచెం చూసి మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. టీచర్స్ తప్పు ఉంది అని అంటే కొంచెం ఫస్ట్ మీరు వచ్చి మేనేజ్మెంట్ టీచర్స్ని అడగడం కదా, ఫస్ట్ పిల్లల్ని అడిగి వాళ్ళని ఫస్ట్ తీర్చిదిద్దాలి. రేపు పేరెంట్స్కే ప్రాబ్లం. ఇలా ముఖ్యంగా ఎటువంటి చట్టాలు తీసుకురావాలి మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే ప్రైవేట్ టీచర్లపై ఇట్లా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయనేటువంటి దాంతో కూడా ఇక్కడ ఆందోళన చేపట్టింది. అంటే ఎటువంటి చట్టాలు తీసుకొస్తే ప్రైవేట్ టీచర్లకు సెక్యూరిటీ ఉంటుంది? ఫస్ట్ టీచర్లకు సేఫ్టీ కావాలి సార్. టీచర్లు ఇప్పుడు రేపు ఇంత హింసకు పాల్పడినారు అని అంటే ఇంత దారుణం ఎక్కడ జరగలేదు సార్. అందుకే టీచర్లకు ఫస్ట్ సేఫ్టీ కావాలి సార్. రైట్ గా ఇదైతే ప్రైవేట్ టీచర్లు అయితే ఏదైతే తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా ఏదైతే తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా తమ పిల్లలపై కూడా మానిటరింగ్ అనేది అవసరమని చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా ప్రైవేట్ టీచర్ల రక్షణ కోసం కూడా ప్రభుత్వాలు కూడా చర్యలు చేపట్టాలి. ప్రత్యేక చట్టాలను తీసుకెళ్లి దాన్ని అమలు చేసే విధంగా కూడా ప్రయత్నాలు చేయాలని అయితే ప్రైవేట్ టీచర్లు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.